హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ చెప్పరా వైష్. ఫ్రెండ్స్, మా వైష్ణవి కంట ఇగో సౌరం కావాలంట. చూపించండి సౌరం. సౌరం కావాలి, సౌరం అయ్యి మమ్మీ అని అయితే ఒకటే ఏడుపు ఏడుస్తుంది. ఇక దీన్ని పట్టుకొని అయితే పొద్దున్న నుంచి వచ్చింది. మా ఇంటికైతే మా సిస్టర్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మా సిస్టర్ తో అయితే సౌరం వేయించుకుంటుంది. ఏం చేస్తావురా సౌరం జడ వేయించుకొని? అది పాడైపోతే చిక్కులు పడతాయి, మళ్ళీ ఎనికి రాదు. నువ్వు మాట్లాడుతున్నావు కానీ చాలా రోజులు అవుతుంది కదా వయసు వేసుకోక. మళ్ళీ సౌరం చిక్కులు పడతాయి. నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అట్లా కదిలితే జడ ఎట్లా ఇస్తారు చెప్పురా? ఒక కాడ కూర్చోవాలి కానీ. నాకైతే నాన్న తిప్పలు అవుతుందిరా దీనికి జడేయాలంటే. ఎన్ని సర్కిల్ ఎన్ని తిప్పులు తిప్పుతుందో నన్ను అయితే. మళ్ళీ మంచి రాపోయింది అనుకో మళ్ళీ ఇప్పిస్తుంది ఎప్పుడైనా రెడీ చేసినప్పుడు అయితే. గట్లా కదులుతుంటే ఎట్లా వేస్తారు చెప్పు నీకు జడ? ఇక సౌరం వేసినట్టే నీకు అక్క. ముందు సౌరం పెట్టే దాన్ని నాగం చేస్తుంది. అది వేసుకునే దాకా ఉండనిచ్చేటట్లేదు. అయ్యో చిక్కులు పడేసింది రాక్షసి. ఆగవే, నేను ఇస్తాను అక్కకి, నువ్వేమొద్దు. చూడు ఇగో ఎలా చేసావు, చూడు చిక్కులు చూడు ఎట్లా చేసావు. చేస్తావా? ఏం చేస్తావు? అస్సలు బాలే. బాగుంది, జోక్ చేసిన బాగుంది. ఓ పిచ్చి, అదే వైష్ణవి మంచిగా ఉంది, బాగుంది. నేను మిర్రర్ ఇస్తాను, నాకు చూపిస్తాను. మరి నువ్వు కోంబ వేయద్దు దీనికి. బాగుంది, జోక్ చేసిన ఏమనకు దాన్ని. మాగింత అంటే ఆగేదే లేదు. ఆ డ్రెస్ మీద జడ బాగోదు కాదు తల్లి, సౌరం బాగోదు. నిత్యమ్మ మిర్రర్ తెప్పు, నన్ను చరమ్ముకోండి. గుడ్ గర్ల్ కదా. ఫ్రెండ్స్, నిత్యకి వైష్ణవికి వేస్తుంది, నిత్య నాకు వేయట్లేదు అని చెప్పి నిత్య అయితే అలిగి కూర్చుంది. ఇక చెల్లమ్మకే ఫస్ట్ వేస్తుంది, నాకు వేయట్లేదని నిత్య అలిగి కూర్చుంది. వేస్తుందిలే నీకు కూడా అక్క, ఏం ఏడవకు. ఎందుకు వద్దా నీకు? మీరు రండి తీసుకొచ్చి ఇచ్చేదా. సౌరం ఆగిద్దారా దానికి? అదంటే పట్టుకో. తోక చిచి, బఫెల్లో తోక, బఫెల్లో తోక. దాన్ని ఎట్లా ఆగని చెప్తే బాగుండు కదా అని ఉన్నది కదా. ఇంత మంచి సౌరాన్ని లాస్ట్కి ఈ టైప్ తీసుకొచ్చిన. ఇది వైష్ణవి దేరా, చిన్నప్పుడు తీసుకున్నా, దీనికోసమే తీసుకున్నా. చిన్న సైజు నాది, పెద్ద సైజు వేరే ఉంది. నిల్చుంటుంది ఫస్ట్, నిల్చో. అక్కగా నీకు రావట్లేదు, నిల్చో. కనబడుతుంది అందులో అర్థం. ఎందుకు డాన్సింగ్ ఎందుకు? ఫుల్ ఖుషి అలా వైష్ణవ్ అయితే, ఫుల్ ఖుషి కదరా. అబ్బా అబ్బా అబ్బా, కింద పడతావు స్టోర్. నాకేం తెలియదు, ఊడిపోతే మళ్ళీ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి తీసేసి. కింద పడతావు, జాగ్రత్తగా నిల్చో. యాక్టింగ్ చాలే, ముందు నిల్చో ప్రాపర్లీ. అరే తర్వాత చూపించావు క్లాసికల్ డ్యాన్స్, కానీ చూపించు నన్ను ఒకటి క్లాసికల్ స్టెప్. క్లాసికల్ స్టెప్ చూపించు. అక్కయ్య నవ్విందిరా, అక్కయ్య నవ్వింది.
ఓకే గుడ్ దా నాన్న నిల్చు గుడ్ దా హ్యాండ్ ఇవ్వు నిల్చు గుడ్ అట్లా అలగకూడదు సరేనా మీరే రండి తీసుకొచ్చి ఇప్పుడు అబ్బో మీరు రండి తీసుకొచ్చి చూపించు అరే అరే పీడి జాగ్రత్త కింద పడుతుంది నాటిన తర్వాత నాకు అరే ఆగ్రా నేను చెప్పిన పడతావురా అని అబ్బా ఏ చూపించరా ఏది నీ వాళ్ళు చూడ చూపించు అవ్వా వస్తుంది బాగుందా మమ్మీ ఫ్రెండ్స్ మా వైష్ణవికి జడాలంటే ఎన్ని తిప్పలు పడాలి ఇన్ని యాక్టింగ్లు ఎన్ని స్టైల్ చేస్తుంది ఒక్క జడ వేయించుకోవడానికి ఎన్ని డ్రామాలు వేస్తుందో వేస్తుంది అక్క ఫ్రెండ్స్ వైష్ణవ్ వేసుకుందాం అయితే ఇగో నిత్య కూడా జడ వేయించుకుంటుంది నిత్యకు కూడా సౌరం కావాలంట నా సౌరం తీసి పెట్టుకుంది పిల్లలకైతే ఒకటే సౌరం ఉంది నాది పెద్ద సౌరం ఇది పెద్దగా వచ్చేస్తుంది ఇప్పుడు నీ జడ చెల్లమ్మ చిన్న ఉడితో ఫాస్ట్గా వేయించుకోవాలి సరేనా మరి థ్యాంక్ యూ చెప్పినవారా చాక్లెట్ కొనిస్తాను కొని అక్కకి నువ్వు ప్రాపర్లీ నిల్చుంటే అక్క ఫాస్ట్ గానే వేస్తుంది ఇంత మాత్రానికి ఏమో అలిగి ఏడ్చింది పెద్ద సౌరం అది అసలు బాగాలేదురా నిత్య బాలే ఏంటిదిరా నాకు నచ్చట్లే మరి ప్రతి నీకు నచ్చిందారా బాగుంది అక్క చాలా బాగా వేస్తుంది కదా నాకు నేర్పించవచ్చు కదరా ఇట్లా దానికి ఎట్లా వేసినా ఫేస్ మంచిగా కనపడుతుంది దీనికి ఇట్లా వేస్తే బోడ బోడ కనపడుతుంది ఓన్లీ పైన పఫ్ లాగా క్రాఫ్ట్ లాగా వచ్చి హెయిర్ లీవ్ చేస్తేనే ఫేస్ మంచిగా కనపడుతుంది నిత్యకి ఏయ్ ఆగు అదే వైష్ణవికి ఎట్లా వేసినా ఫేస్ కి సెట్ అవుతుంది దీనికి ఎంత బోడ బోడ కనపడుతుంది ఫ్రంట్ అయిపోయింది ఏంటి సౌరం వేసేస్తుంది ఇప్పుడు పెద్ద జడ వచ్చేస్తుంది నిత్యాకి నీ జడ పెద్దగా అయింది అనుకుంటారు గుండె కాదురా గుండె అయిపోయినాక జడలు ఏముండవు కదా అప్పుడు బేబీ కటింగ్ మళ్ళీ వేరే 3 months 4 months దాకా రావు అబ్బో ఓకే గుడ్ అలానే స్ట్రాంగ్ ఉండాలి ఇన్ని రోజులు ఏడ్చారుగా వద్దని హే అట్లా గుంజమాకు తెగిపోతే సౌరం అంటున్నావా వా అయిపోయింది అబ్బా ఫుల్ క్రిష్ పోదు ఊడిపోదు అక్క టైట్ గానే వేస్తుంది అట్లా అన్నమాట తల్లి అది ఎడుతుంది ఇప్పుడు సైలెంట్గా ఉండు అది విన్నదనుకో మొత్తం బీకేసుకుంటారు ఇప్పుడు అవును మరి బొట్టు పెట్టుకోలేదు ఎందుకు నువ్వు పెట్టుకోవాలని చెప్పినా అట్లా పెట్టుకోకుండా ఉండకూడదు ఏం కాదులే పెడతా పోదు నాన్న ఉండని సూపర్ వచ్చింది
వావ్ అయ్యక్క ఈడ వరకు మస్తు పెద్దగా ఉందిరా. నా జడ ఒకప్పుడు అలా ఉండే, ఇప్పుడు తోక అయిపోయింది కదరా బ్రదర్. నాది రియల్ హెయిరే అలా ఉండే, ఇప్పుడు షార్ట్ అయిపోయింది. తిరుగు నన్ను ఇటు ఇటు తిరుగు. వావ్ సూపర్ ఉంది, క్యూట్గా ఉన్నావు. వైష్ నువ్వు కూడా నన్ను అక్కయ్యతో పాటు. నీ చూపించదా? ఇద్దరు రండి ఇటు, చూపించరా ఇద్దరిది చూపించు. ఎవరిది బాగుంది వైషు? ఇద్దరిది బాగుంది, సూపర్ క్యూట్గా ఉన్నారు ఇద్దరు. రాక్షసి వద్దు, జడ ఊడిపోతుంది. ఏ అట్లాంటి తిరగండి, ఊడిపోగల. ఫ్రెండ్స్, వైష్ణవి నిత్యశ్రీ వాళ్ళు జడలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సూపర్ క్యూట్గా ఉన్నాయి, జడ బాగుంది. తిరుగురా నువ్వు ఒకసారి రౌండ్గా తిరుగు, నువ్వు తిరుగురా. అదైతే చెప్తుందంట, చెప్పను. ఫ్రెండ్స్, ఇద్దరి జడలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఏం కాదులే ఫ్రెండ్స్, చెప్పండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అని. ఇది చూడు, వీడియోని లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.